ట్రాక్ అయితే ఇది మీకు ఏదైతే కనబడుతుందో ఇది ఇటు నుంచి అయితే మనం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ అయిపోద్ది. అంటే మామూలు సూపర్ ఫాస్ట్లకి నార్మల్ ఎక్స్ప్రెస్లు కూడా ఇస్తాడు, కాకపోతే ఇది ప్యాసింజరు కమ్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇక్కడ నుంచి అయితే బండి లాగుతాడు గోదావరి స్టేషన్ దాకా. ఒక ఏవచ్చంగా లాగుతాడు అనమాట. ఆ బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్, ఈ బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్. కొవ్వూరు స్టేషన్లో 2 వ్యాప్ 7 లోకోమోటివ్లు రెడీగా ఉన్నాయి. 2 ప్యారలల్గా పక్కనే ప్లాట్ఫామ్స్ కాదు, కానీ 2 ప్యారలల్గా ఇచ్చాడు అనమాట సిగ్నల్స్. హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే రైట్ నా మన రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎందుకు వచ్చారంటే ఈరోజు మనం ఒక జర్నీ చేయబోతున్నాం. ఆ జర్నీ ఎక్కడికంటే విజయవాడ. విజయవాడ ఇంత పొద్దున్నే ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే విజయవాడ చాలా ట్రైన్స్ వెళ్ళిపోతారు, కానీ ఒక ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్ మనం ఎక్కబోతున్నాం. మీరు ఆల్రెడీ తమిళలో చూశారు. కాకినాడ పోర్ట్ విజయవాడ ప్యాసింజర్, అంటే ఒకప్పుడు ప్యాసింజర్ కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్. సో ఎంత ఎక్స్ప్రెస్ అయినా ఎంత ప్యాసింజర్ అయినా సరే స్లోగానే వెళ్తుంది, చాలా స్టాప్స్ ఉంటాయి దానికి. సో ఈరోజు అయితే మనం దాంట్లో అయితే ప్రయాణిద్దాం. సో ఎర్లీ మార్నింగ్ రైడ్స్ అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, వ్యూస్ కానీ ఏదైనా సరే. సో రైట్ నౌ నేనైతే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను కదా, మీరు చూడొచ్చు మన కళ్ళ ముందు ఒక ట్రైన్ అయితే వచ్చింది. దీని తర్వాత మన ట్రైన్ వస్తుందా లేకపోతే సెకండ్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఖాళీగానే ఉంది. సో దానికైతే రావచ్చు మన కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్కి. రాజమండ్రి ఈ బోర్డు చూసినా అండ్ అలాగే ఈ పేరు చూసినా, ఈ పేరు విన్నా గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరికి రాజమండ్రి అనేది ఒక ఎమోషన్ అనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే జరిగింది, మీరు చూడొచ్చు. ట్రైన్ నెంబర్ 17258 స్టేషన్లోకి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇచ్చాడు రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. అదిగోండి మన కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ దాకా మనం దీంట్లోనే ప్రయాణించాలి. ఈ మాత్రం గాలి ఉంటే మనం బ్లాగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది డీజిల్ లోకోమోటివ్ కాదు, ఎలక్ట్రికలే. సో ఇదే మన కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో సీట్స్ అయితే ఖాళీ లేవా లేకపోతే ఆల్రెడీ ఆక్యుపైడా? ఇదే లాస్ట్ వచ్చేసాం ఇంజిన్ దగ్గరికి. వచ్చిందో లేదో అప్పుడే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. మాకైతే ఇంకా సీట్స్ అయితే దొరకలేదు. సో రాజమండ్రి స్టేషన్ ఇది అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కరెక్ట్గా ఇంజిన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. అదో వైబ్రేషన్లా వస్తుందన్నమాట స్టార్టింగ్ ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గోదావరి. అంటే ఇంచుమించు రాజమండ్రి గోదావరి జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 4 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. సో రాజమండ్రి అవుటర్ తర్వాత మనం ఈ ట్రాక్ అయితే ఇది మీకు ఏదైతే కనబడుతుందో ఇది ఇటు నుంచి అయితే మనం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ అయిపోద్ది. అంటే మామూలు సూపర్ ఫాస్ట్లకి నార్మల్ ఎక్స్ప్రెస్లు కూడా ఇస్తాడు, కాకపోతే ఇది ప్యాసింజరు కమ్ ఎక్స్ప్రెస్ కాబట్టి మనకి ఇలా గోదావరి వైపు అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి అయితే బండి లాగుతాడు గోదావరి స్టేషన్ దాకా. ఒక ఏవచ్చంగా లాగుతాడు అన్నమాట. ఇప్పుడైతే గోదావరి స్టేషన్ అయితే వచ్చేసింది. మన జర్నీలో ఫస్ట్ స్టేషన్ కవర్ చేసింది గోదావరి. అదిగోండి గోదావరి బోర్డ్. గోదావరి చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడ. పర్లేదు, అమ్మో ఇక్కడ తక్కువే. అక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ అంతా మారిపోద్ది అనమాట గోదావరి స్టేషన్ నుంచి. ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో లోకోమోటివ్ వ్యాప్ 7 లింగంపల్లి టు కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది. సో దీని గురించి అయితే మా ట్రైన్ అయితే ఆఫ్ చేశాడు. చూడొచ్చు మీరు, ఇంకా సిగ్నల్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే దీని తర్వాత బ్రిడ్జ్ కాబట్టి సింగిల్ లైన్ క్రాసింగ్ ఉంటుంది. సో హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట, మీరు చూడొచ్చు. అండ్ మీరు అక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లో కూడా ట్రైన్ వెళ్తుంది. అది గూడ్స్ అనుకుంటున్నా, గూడ్స్. ఆ బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్, ఈ బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్. సో హ్యావ్లాక్ బ్రిడ్జ్ అయితే అయిపోయి దాటేసి మనం కొవ్వూరు అయితే రీచ్ అయిపోయాం అనమాట. కొవ్వూరు స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో దానివల్ల అయితే మనకి ఏమన్నా దిగాడు తాత. సో మీకు ఈ రూట్ అయితే కనబడుతుంది కదా, ఈ రూట్ దేనికి కనెక్ట్ అవుద్ది అంటే మన రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి అయితే మనం ట్రైన్ అయితే ఇలా వస్తుంది అనమాట కొవ్వూరుకి. కొవ్వూరు స్టేషన్లో 2 వ్యాప్ 7 లోకోమోటివ్లు రెడీగా ఉన్నాయి. సో కొవ్వూరు ప్లాట్ఫామ్ మీద ఆపేశాడు మా ట్రైన్ వచ్చేసి. పక్క ట్రాక్ మీద అయితే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ ఎందుకో ఇష్టం తెలుసు నాకు. మంచు చూసారా, ఇంకా మంచు కూడా పోలేదు. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7 అయితే అయింది. సో ఇప్పుడే నిడదోలు జంక్షన్ అయితే వచ్చింది. సో ట్రైన్ అయితే 1 hour 15 minutes అయితే లేట్గా నడుస్తుంది. ఇంకా విజయవాడ వెళ్ళాలి.
రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళడానికి ఇప్పుడు నాకు టికెట్ పడిన కాస్ట్ 65 రూపీస్ అయితే పడింది ఈ ట్రైన్ రాజమండ్రి నుంచి విజయవాడకి. సో ఈ ట్రైన్ మొత్తం 23 స్టాపులు అయితే ఆగుతుంది. ఒక్కొక్క స్టేషన్ పక్క ఇంటర్మీడియట్ స్టేషన్లో మొత్తం ఆగి వెళ్తూ ఉంటుంది. ఈ నిడదోలు రైల్వే స్టేషన్లో చాలామంది దిగి ఇక్కడి నుంచి అయితే మనకి భీమవరం, పాలకొల్లు లేదా నరసాపురం అయితే వెళ్తూ ఉంటారు. సో ఈ నిడదోలు స్టేషన్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇదనమాట, దీనికి సపరేట్గా ట్రాక్ ఉంటుంది అనమాట భీమవరం వెళ్ళడానికి, నరసాపురం వెళ్ళడానికి. సో ఆ జర్నీ కూడా నేను చేస్తాను. బాయ్ నిడదోలు జంక్షన్. సో నేను చెప్పాను కదా భీమవరం, పాలకొల్లు, నరసాపురం రూట్ అయితే అది. సో ఆల్రెడీ మనకి ఎలక్ట్రికల్ లైన్ కూడా వేశారు, ట్రైన్స్ కూడా రన్ అవుతున్నాయి కొన్ని ట్రైన్స్ అయితే. తాడేపల్లిగూడ స్టేషన్ వచ్చిందో లేదో సపాసప్ ధనాధన అంటూ లాగేస్తున్నాడు ట్రైన్. సో ట్రైన్ ఆల్రెడీ 1 అవర్ డిలే అయితే నడుస్తుంది. మరి ఎక్కడి నుంచైనా చూడాలి టైం కవర్ చేస్తాడా లేదా అనేది. ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, ఇంకా ధనాధన ఇంకా కొట్టుకుంటూ పోతాడు. సో తాడేపల్లిగూడెం దాటిన తర్వాత చేబ్రోల్ అనే స్టేషన్ నుంచి వెంటనే ఇప్పుడే వచ్చింది, అప్పుడే సిగ్నల్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్ అయితే. సో ఇలాంటి చిన్న స్టేషన్స్ అయితే ఆగుతుంది, వెళ్ళిపోతుంది అనమాట వెంటనే. వెల్కమ్ టు ఏలూరు. సో ఏలూరు స్టేషన్లో మటుకు చాలామంది అయితే ఎక్కారు. సో 7:30కి రావాల్సింది 8:30కి అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి పవర్పేట స్టేషన్. వెల్కమ్ టు నూజివీడు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే నూజివీడులో ఉన్నాం కదా. నూజివీడులో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు, సబ్స్క్రైబర్ అండ్ బ్రదర్. ఆయన నాకు తెలియదు, ఎప్పుడు కలవలేదు, కాకపోతే ప్రతి వీడియోకి లవ్ ఫ్రమ్ నూజివీడు అని పెడతారు. బ్రదర్ హాయ్, ఈ వీడియో కూడా కామెంట్ చేయండి లవ్ ఫ్రమ్ నూజివీడు అని. బాయ్ నూజివీడు. వెల్కమ్ టు గన్నవరం. ఇంకొచ్చేసాం మనం, విజయవాడ దగ్గరలో ఉన్నాం. దీని తర్వాత ఒక స్టేషన్ అయితే ఉంది, ముస్తంబాద స్టేషన్. సో దాని తర్వాత అయితే విజయవాడ జంక్షన్. విజయవాడ అవుటర్లోకి వెళ్తున్నప్పుడు మనకి కొత్తగా రైల్వే లైన్ అయితే వేస్తున్నారు చూడండి మీరు. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట విజయవాడ అవుటర్. మనం ఎక్కడి నుంచి వచ్చినా, వైజాగ్ నుంచి వచ్చినా లేకపోతే కలకత్తా సైడ్ నుంచి వచ్చినా విజయవాడ అవుటర్లో నాకు తెలిసి కంపల్సరీగా ఆపేస్తారు. దగ్గరగా ఒక 10 minutes అయినా ఆపి ట్రైన్ అయితే మూవ్ అవుతుంది జరుగుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్లో విజయవాడ ఒకటి కదా. సో ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ క్యాబిన్. విజయవాడ స్టేషన్లోకి రాకుండానే బయట నుంచి అయితే వెళ్ళిపోతాయి కొన్ని ట్రైన్స్ అయితే. ఓహో, విజయవాడలో అవుటర్ దగ్గర స్లో అయింది బండి. అండ్ అవుటర్లోకి మళ్ళీ కార్గో ట్రైన్ ఇది వస్తుంది. సో అవుటర్లో నుంచి విజయవాడ స్టేషన్కి 2 ట్రైన్లు అయితే వెళ్తున్నాయి. ఒకటి మనది, ఇంకొకటి కార్గో ట్రైన్ అనమాట. అది ఇదిగోండి కనబడుతుంది సార్, విజయవాడ పోర్ట్, విజయవాడ జంక్షన్. 2 ప్యారలల్గా, పక్కనే ప్లాట్ఫామ్స్ కాదు కానీ 2 ప్యారలల్గా ఇచ్చాడు అనమాట సిగ్నల్స్. విజయవాడ జంక్షన్ ఏ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు? కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇచ్చారు. హలో విజయవాడ జంక్షన్. బాయ్ మేము. సో ఈ ట్రైన్ ఇక్కడ నుంచి గుంటూరు అయితే వెళ్తుంది. 6 o'clockకి మళ్ళీ విజయవాడ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇది విజయవాడ నుంచి మళ్ళీ కాకినాడ అయితే వెళ్ళిపోతుంది. సో మొత్తానికి అయితే కాకినాడ పోర్ట్ మేము ఎక్స్ప్రెస్లో అయితే ఈరోజు అయితే ప్రయాణించాం. నాతో పాటు మీరు కూడా ప్రయాణించారు. సో ఎలా ఉంది ఈ వీడియో? అండ్ నేనైతే ఈ ట్రైన్ రికమెండ్ చేస్తానా లేదా అంటే తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఆన్ టైం ఉంటుంది, అంటే 1 hour డిలే అంటారు కానీ ఇప్పుడు రావాలో టైం అప్పటికే వచ్చిందనమాట. డిలే అయితే ఎక్కడా లేదు, ఏవేం స్టేషన్లో ఆపాలో అక్కడ ఆపారనమాట ట్రైన్ అనేది. ఈటీఏ టైం వచ్చేటోడికి 9:25కి రావాలి. సో ఇప్పుడు టైం వచ్చేటోడికి 9:48 అయింది. సో పర్లేదు, విత్ ఇన్ మినిట్స్ అయితే పర్లేదు, కానీ హవర్స్ అయితే మట్టికి తట్టుకోదు. కొన్నిసార్లు చెప్పలేం, పెద్ద ట్రైన్స్ ఉంటే క్రాసింగ్లు పెడతారు. ఇది ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్గా మారింది కాబట్టి. ఇది వీడియో కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ రావడం, విజయవాడ పోర్ట్ ఎక్స్ప్రెస్లో. సో ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక బ్లాగ్లోకి వేసుకుని దిస్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్.